నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రాచీన భారతదేశానికి కాలం గురించి ఎంత లోతైన అవగాహన ఉండేది. దీన్ని మనం వేద పండితులు శ్రీ రేమళ్ళ అవధానులు గారి కోణములోంచి చూద్దాం. సరే, అసలు విషయంలోకొస్తే మన పూర్వీకుల జ్ఞానాన్ని చూసి అదంతా మూఢనమ్మకమని కొట్టిపారేస్తున్నామా, లేక దాని వెనుక మనకు తెలియని సైన్స్ ఏమైనా దాగి ఉందా? ఇక్కడ వినిపిస్తున్న ఒక బలమైన వాదనేంటంటే, మనం కేవలం కొన్ని మిగిలిపోయిన చుక్కల్ని చూసి ఒక మహాసముద్రాన్ని అంచనా వేస్తున్నామని. ముందుగా అసలు మనం ఎంత జ్ఞానాన్ని కోల్పోయామో అర్థం చేసుకోవాలి. దీన్నే తగ్గిపోయిన జ్ఞాన సముద్రం అని చెప్పుకోవచ్చు. ఈ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకప్పుడు మన వేదాలు మొత్తం 1131 శాఖలుగా ఉండేవట. శాఖలు అంటే సింపుల్గా చెప్పాలంటే వేద విజ్ఞానాన్ని భద్రపరిచే వేరువేరు స్కూల్స్ లేదా ట్రెడిషన్స్ అన్నమాట. అదొక భారీ లైబ్రరీ లాంటిది. కాని మరి ఇప్పుడు ఎన్ని మిగిలాయనుకుంటున్నారు? కేవలం 11. అవును, సుమారుగా 11 మాత్రమే. అంటే లెక్క ప్రకారం చూస్తే 99% పైగా అసలు గ్రంథాలు కాలంలో కలిసిపోయాయన్నమాట. సరే, ఇంత పెద్ద జ్ఞానభండాగారం మన దగ్గర ఉండేదని తెలిసిందే. మరి అందులో కాలం అనే కాన్సెప్ట్ గురించి వాళ్ళు ఎలా ఆలోచించారు? వాళ్ల దృష్టి మనలాగా కేవలం గంటలు, నిమిషాలతో ఆగిపోలేదు. వాళ్లు కాలాన్ని 2 విపరీతమైన స్కేల్స్లో చూశారు. ఒకటి విశ్వం అంత పెద్దది, ఇంకొకటి కంటికి కనిపించనంత చిన్నది. ఒకవైపు ఏమో విశ్వం పుట్టినప్పటినుంచి అంతమయ్యే వరకు నడిచే అతిపెద్ద కాలచక్రాలు, వీటిని స్థూలకాలమంటారు. మరోవైపు ఒక సెకనును కూడా కొన్ని వేల భాగాలుగా విభజించి అతి సూక్ష్మమైన కాలమానాలను లెక్కించారు. ఈ పెద్ద స్కేల్లోకి వెళ్తే ఇక్కడ కాలం యూనిట్స్ మన ఊహకు కూడా అందవు. యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, చివరికి కల్పం. ఒక కల్పమంటే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు మాత్రమే అట. ఇందులో అన్నిటికన్నా చిన్నదైన కలియుగమే 4,32,000 సంవత్సరాలు ఉంటుందంటే ఇక మిగిలినవి ఎంత పెద్దవో ఆలోచించండి. ఇక రెండో వైపు చూస్తే అంటే మైక్రోస్కేల్లో కాలాన్ని ఎంత చిన్నగా విభజించారో చూడండి. లవ, నిమేషం, క్షణం, ఇలా ఒక సెకండులో కొన్ని వందల వేల వంతు వరకు కూడా వాళ్ళు లెక్కగట్టారు. అయితే ఇది కేవలం పేపర్ మీద రాసుకున్న లెక్కలు కాదు. మరి అంత చిన్న టైం గ్యాప్ని ఎలా ఫీలవ్వాలి? దానికి వాళ్ళు ఒక ప్రయోగం కూడా చెప్పారు. కొన్ని తాజా తామర రేకుల్ని ఒకదానిపై ఒకటి పెట్టి ఒక కొత్త సూదితో గుచ్చితే ఆ సూది ఒక్క రేకును దాటడానికి పట్టే సమయం ఎంతుంటుందో అంత సూక్ష్మమైన కాలాన్ని కూడా వాళ్ళు కొలవగలిగారు. కాలంపై ఇంత సూక్ష్మమైన, ఇంత విశాలమైన పట్టు ఉండటం వల్లనే వాళ్ళు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. అదే త్రికాల జ్ఞానం. మనం సాధారణంగా టైంని ఎలా చూస్తాం? నిన్న, ఈరోజు, రేపు. అంటే గడిచిపోయింది, జరుగుతున్నది, రాబోయేది. అన్నీ వేరువేరు. కాని త్రికాల జ్ఞానమంటే ఏంటంటే ఒక రకమైన యోగశక్తితో ఈ మూడింటినీ ఒకేసారి చూడగలగడం. భూత, వర్తమాన, భవిష్యత్తులు వేరువేరు ముక్కల్లా కాకుండా ఒకే సినిమా రీల్లాగా వాళ్లకు కనిపించేదట. ఇలాంటివే నిజంగా సాధ్యమేనా అనిపిస్తుంది కదా. దీనికి ఉదాహరణగా శ్రీమద్భాగవతంలోని ఒక విషయాన్ని చెబుతారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శుకమహర్షి భవిష్యత్తులో కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద గొడవలు జరుగుతాయని చాలా ఖచ్చితంగా చెప్పారట. అదిప్పుడు మనం చూస్తున్న వాస్తవానికి చాలా దగ్గరగా ఉందనే అంటారు. సరే, ఈ జ్ఞానం అంతా కేవలం యోగులకు, ధ్యానం చేసేవాళ్లకే పరిమితమా? కాదు. అసలు విషయమేంటంటే చాలా సైంటిఫిక్ విషయాల్ని మనవాళ్లు కథల రూపంలో దాచిపెట్టారు. ఆ కథల్లోని సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి శ్రీమద్భాగవతంలో ధ్రువుడి కథ ఉంది. విష్ణువు ప్రత్యక్షమై ఆ బాలుడికి ఒక వరమిస్తాడు. నువ్వు ధ్రువనక్షత్రంగా 26,000 సంవత్సరాల పాటు ఉంటావు, ఆ తర్వాత నా దగ్గరకొస్తావు అని. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. 26,000 సంవత్సరాలు ఏదో 10,000 లక్షో అనకుండా అంత ఖచ్చితంగా నంబర్ ఎందుకు చెప్పారు? ఒక కథలో అంత స్పెసిఫిక్ నంబర్కి ఏం పని? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానం మనకు మోడర్న్ సైన్స్లో దొరుకుతుంది. భూమి తన అక్షం మీద తిరుగుతూ ఒక బొంగరంలా నెమ్మదిగా తలోపుతుంది. ఈ చలనాన్ని ఆస్ట్రానమీలో యాక్సియల్ ప్రెసిషన్ అంటారు. ఈ సైకిల్ పూర్తి కావడానికి పట్టే సమయమెంతో తెలుసా? సుమారుగా 26,000 ఇయర్స్. చూశారా, కథలోని నంబర్కి, సైన్స్ చెప్పే నంబర్కి ఎంత దగ్గరి సంబంధముంది? ఇదంతా చూశాక మనకొక విషయం అర్థమవుతుంది. మన పూర్వీకుల జ్ఞానం కేవలం లెక్కలమీదో, పుస్తకాలమీదో ఆధారపడలేదు. దాని వెనుకున్న అసలైన పద్ధతే వేరే ఉంది.
అదే చూసి చెప్పడం. అందుకే వాళ్ళని ఋషులు అన్నారు. ఋషి అంటే ద్రష్ట, అంటే చూసేవాడు అని అర్థం. వాళ్ళు ఈ సత్యాలన్నిటినీ తమ యోగదృష్టితో నేరుగా చూశారని చెబుతారు. భూమి బొంగరంలా తిరగడం దగ్గరనుంచి ఈ విశ్వంలో మన సూర్యుడులాంటివి వేలకొద్దీ ఉన్నాయని చెప్పడం వరకు అన్నీ వాళ్ళు చూసి చెప్పినవే. సో ఇదంతా విన్నాక చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. మనం పోగొట్టుకున్నది కేవలం కొన్ని పాత పుస్తకాలను మాత్రమేనా, లేక ఈ విశ్వాన్ని చూడడానికి, అర్థం చేసుకోడానికి ఉన్న ఒక అద్భుతమైన పద్ధతిని, ఒక ప్రత్యేకమైన దృష్టికోణాన్నే కోల్పోయామా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణలు ముగిద్దాం.